మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభువు మనలను బలపరచడానికి, ఆయన బిడ్డలుగా మనలను సిద్ధపరచడానికి మనతో మాట్లాడతారు. ఆయన బిడ్డలముగా మార్పు చెందకపోతే ఆయన రాజ్యంలో ఆయనతో ఉండడం అనేది సాధ్యం కాని విషయం. ఆయన రాజ్యంలో ఆయనతో మనము నివాసం చేయాలి. అందుకే ఆయన బిడ్డలముగా మనము పరిపూర్ణత సంపాదించాలి. మారు మనసు పొందడం అంటే అందరూ మేము మారు మనసు పొందామని చెప్తారు. చర్చికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట అదే, నేను మారు మనసు పొందాను అని. ఆ మారు మనసుని, ఆ పొందిన మార్పుని దేవుడు పరీక్షించి చూస్తాడు. పౌలు గారు అంటాడు, ఒకడు పునాది మీద కట్టుకుంటున్నాడు, ఎవడి కట్టడం వాడే కట్టుకోవాలి. పునాది ఏమో క్రీస్తు అనే పునాది వేయబడింది. అది దైవజనుల ద్వారా వాక్యము ద్వారా వేయబడింది. వాక్యము ద్వారా క్రీస్తు అనే పునాది వేయబడినప్పుడు ఆ పునాది మీద మనం కట్టుకున్నాం. మనం కట్టుకున్న తర్వాత అగ్ని వచ్చి ఆ కట్టడాన్ని పరీక్షిస్తుంది. అగ్ని వచ్చి కట్టడాన్ని పరీక్షించినప్పుడు బహుమానం కావాలంటే ఏం చేయాలి? అది నిలిచి ఉండాలి. బహుమానం కావాలంటే నిలిచి ఉండాలి. బహుమానం అవసరం లేకపోతే నిలిచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజుల్లో నీకు అర్థం కాకపోవచ్చు, బ్రతికున్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని రాజ్యానికి వెళ్ళకముందు నీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక దినాన్ని ఏడుస్తావు నువ్వు, అది నీకు అర్థం కావడం వల్ల. బహుమానం ఏది అని ఏడుస్తావు. నా బహుమానం ఏమైపోయింది? నేను సంపాదించింది ఇంతేనా? నన్ను నేను రక్షించుకోవడానికి కూడా సరిపోనంత ఇంతే ఉందా అనేది. ప్రభు అంటున్నాడు, రక్షణ అనేది ఉచితమే. రక్షణ అనేది ఉచితం. ఆ నెక్స్ట్ స్టెప్లో మనకేం కావాలన్నా వ్యయము చేయాలి, వ్యయము చేయాలి. అది ఏదైనా సరే. చాలామంది ఏమనుకుంటారు, డబ్బు పెడితే ఏదైనా వస్తుందని. డబ్బు పెడితే కూడా ఆత్మ సంబంధమైనవి రావు, శరీర సంబంధమైనవి కావాలంటే రావచ్చు. నీకు ఒక గృహము కావాలంటే వస్తుంది. ఏదైనా ఉద్యోగం కావాలంటే సంపాదించవచ్చు. మరేదైనా నువ్వు సంపాదించవచ్చు. కానీ అదే డబ్బుతో పరలోక రాజ్యాన్ని సంపాదించడం అనేది సాధ్యం కాదు. పరలోక రాజ్యానికి ఆ ధనం సరిపోదు. అది ఆత్మ సంబంధమైన ధనం కావాలి. పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి, పరలోకంలో బహుమానాన్ని సంపాదించడానికి ఆత్మ సంబంధమైన ధనం కావాలి. గారడీ చేసుకునే సీమోను వచ్చి పేతుర్ని యోహాన్ని వాళ్ళని అడుగుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో మీరు ఎవరి తల మీద చేతులు ఉంచితే వాళ్ళ మీదకి ఆత్మ వచ్చేస్తుంది, వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మీదకి ఆత్మ దిగుతుంది కదా. ఇదిగో నా దగ్గర ధనం ఉంది, ఈ ధనం తీసుకొని ఆ కృపావరం ఏంటో అది నాకు వచ్చేటట్టుగా సహాయం చేయండి అన్నాడు. ధనం తీసుకొని, నా దగ్గర ధనం తీసుకొని అదేదో నా మీదకి వచ్చేటట్టు చేయండి. పేతురు అంటున్నాడు, ఈ యొక్క స్వభావము మంచిది కాదు అంటున్నాడు. ఈ స్వభావం మంచిది కాదు, దేవుని ఎదుట సరి అయింది కాదు. ఇలాంటి ఉద్దేశము దేవుని నుంచి నీకు దూరం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇలాంటి ఉద్దేశము దేవుని నుండి దూరం చేస్తుంది. ఆత్మ సంబంధమైన ధనము, ఆత్మ సంబంధమైనది ఎలా సంపాదించాలి? ప్రార్థనతో సంపాదించాలి, ఉపవాసముతో సంపాదించాలి,
వినయముతో సంపాదించాలి, వాక్య ధ్యానము చేయుటలో సంపాదించాలి, దేవుని ఎదుట నీవు చేసే ప్రార్థన ద్వారా సంపాదించాలి. భూ సంబంధమైన వాటి ద్వారా, ఏవో కొన్ని వస్తువుల ద్వారా, ధనము ద్వారా దేవుని కృపను సంపాదించడం అనేది సాధ్యం కాదు. దేవుని కృప సంపాదించడం సాధ్యం కాదు. దేవుని కృపను సంపాదించాలి అంటే, దేవుని దగ్గర ఉన్న వాటిని సంపాదించాలి అంటే ఆత్మ సంబంధమైనది కావాలి. దేవుని చూచుట ద్వారా కొన్ని సంపాదిస్తావు, దేవునితో మాట్లాడుట ద్వారా కొన్ని సంపాదిస్తావు, ఆయనకి విధేయత చూపుట ద్వారా కొన్ని సంపాదిస్తావు, ఆయన బిడ్డగా నీవు జీవిస్తూ అనేకులకి ఆయన గురించి చెప్పుట ద్వారా నువ్వు కొన్ని సంపాదిస్తావు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మడం అనేది డబ్బు కాదు. అబ్రహాము దేవుని నమ్మెను అనేది ధనం కాదు. అబ్రహాము దేవుని నమ్మెను అనేది బంగారం కాదు, వస్త్రాలు కాదు, వెలగల వెండి వస్త్రాలు, వెండి బంగారాలు కాదు, వెలగల రాళ్ళు కాదు. ఆయన దేవుని నమ్మడం అనేది అది పర్సనల్, లోపల అంతరంగములు ఎవరికి వాళ్ళకి ఉండవలసిన అనుభవం. అది ఎవరికి వాళ్ళకి ఉండవలసిన అనుభవం. రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి నీవు దేవునితో మాట్లాడేటప్పుడు ఆయన మాటలు నీవు నమ్మడం అనేది వీలవుతుంది. అలాంటిది లేనప్పుడు నువ్వు నమ్మలేవు. అలాంటి అనుభవం లేనప్పుడు నమ్మలేవు. అబ్రహాము దేవునితో ఆ విధమైన జీవితం గడిపేవాడు కాబట్టి నమ్మగలిగాడు. నమ్మడం అంటే దేవుడున్నాళ్లే అంటారు. శ్రమ రాగానే దేవుడు లేరు. మన ప్రయత్నాలు మనం చేయొద్దు, మనం చేసుకోవద్దు, మన ధనం మనం వినియోగించొద్దు, మన పలుకుబడి మనం వినియోగించొద్దు, మనకు సంబంధించినవి మనం చేసుకోవాలి కదా, ఇది మనము చేసుకోవలసిన పని కదా, దేవుడు కాదు కదా అనే ఆలోచనలోకి వస్తారు. కానీ అబ్రహాముకి ఏదొచ్చినా కానీ దేవుడే. భూ సంబంధమైన శ్రమ వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా, ఇంకేదైనా ఆలోచన వచ్చినా, ఇంకేదైనా బాధ కలిగినా, ప్రార్థనలో బలహీనుడైపోతున్నాడు అనే విధానంలో అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చినా, అన్నిటికీ ముఖ్యము అబ్రహామునకు దేవుడే. అన్నిటికీ ముఖ్యము అబ్రహామునకు దేవుడే. అందువలన అబ్రహాము దేవుని నమ్మినందున అబ్రహాముకి విస్తారమైన ధనం వచ్చింది అనేది కాదు, విస్తారమైన ధనం కాదాడ. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడింది, పరిశుద్ధతగా ఎంచబడుతుంది. ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ మనకు వస్తుంది. ఒక్కొక్క అనుభవానికి మనల్ని మనము కాపాడుకుంటలో ఏ మాలిన్యం అంటకుండా, ఏ ఆలోచన లేకుండా దేవుని చిత్తానుసారంగా జీవించుటకు మనల్ని మనము సిద్ధపరచుకుంటూ దిద్దుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక అర్హత వస్తుంది. అది ఏంటి అంటే పరిశుద్ధత అనేది వచ్చేస్తుంది. పరిశుద్ధత అనేది వస్తుంది. మనల్ని మనము సరి చేసుకోవడంలో కొన్ని శ్రమలు వస్తాయి. ఒకే రోజు ఒక పూటలోనే దేవుడు నాతో మాట్లాడాలని మోకరిస్తే మాట్లాడతాడు ఆయన. ఎలా మాట్లాడతారు? మనల్ని మనం ముందు దిద్దుకోవాలి. దిద్దుకున్న తర్వాత అడగాలి, నా హృదయం నీ ఎదుట ఎలా ఉంది ప్రభువా? నా హృదయం నీ ఎదుట ఎలా ఉంది? నా హృదయంలో ఇంకా ఏమైనా ఒప్పుకోవాల్సినవి ఉన్నాయా? ఇంకా ఒప్పుకోవాల్సినవి ఉంటే చూయించు, లేకపోతే నేను క్షమించానని నీవు చెప్పు. నిన్ను క్షమించానని చెప్పు. ఒప్పుకోవాల్సినవి ఉంటే చూయించు, లేకపోతే క్షమించానని చెప్పు. ప్రభు చూపిస్తాడు. అది ఒక రోజులో అయిపోతుందా? నువ్వు బాల్యం నుంచి చేసినవి ఒకరోజు ఎట్టయిపోతాయి? పెద్ద మూట తయారైపోయింది.
నువ్వు మోయలేని భారం మూట తయారైపోయింది. దాన్ని ఒక్క రోజు దించేసుకుందామంటే ఎలా కుదురుతుంది? నీ హృదయం అనే బట్టల కంటే మురికి ఒకరోజు ఉతికితే కొంచెం పోద్ది, మళ్ళా రెండోసారి మళ్ళీ ఉతకాలి, మళ్ళా ఉతికితే మళ్ళీ కొంచెం పోతుంది, మళ్ళీ ఇంకొద్ది రోజుల తర్వాత మళ్ళీ పరిశీలన చేయాలి, అప్పుడు ఇంకొంచెం మరకలాగా కనబడుతుంది, మళ్ళీ దాన్ని ఆ రోజు శుభ్రం చేయాలి. దేవుని సన్నిధిలో తెల్లని వస్త్రాలు ఈ వస్త్రాలు కాదు, హృదయం అనే వస్త్రాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేయాలి. పరిశీలన చేసుకొని వాటిని దిద్దుకున్న తర్వాత తెల్లని వస్త్రంగా మార్పు చెందినాక దేవుని యొక్క సన్నిధిలో నుండి మనకు జవాబు వస్తుంది. అప్పుడు దాకా జవాబు రాదు. ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఆయన రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసి కొనిన వారు, ఆయన రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకోవాలా. అది ఒక సెలయేరులాగా మారుతుంటే, ఆయన రక్తము ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తములోనికి వెళ్ళి ఆ రక్తములో మన వస్త్రాలు ముంచి మన హృదయం అనే వస్త్రాలను రుద్ది కడిగి శుద్ధి చేసి ఉతికి ఆ జాడించిన తర్వాత అవి ఎర్రగా కాదు తెల్లగా అవుతున్నాయి. అందుకే ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఎర్రనివైనా కూడా అవి హిమము వలె తెల్లబడతాయి. మీ హృదయాలు శుద్ధి అయిపోతాయి. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. అసలు నీ హృదయం ఎట్టుందో నీకు తెలుసా? ఎంతకాలమో భక్తి, నీ భక్తి ఎంతకాలం నుంచి ఉందో, మరి ఎంతకాలం నుండి ఈ అనుభవాల్లో నువ్వు ఉన్నావో, ఎంతకాలం నుండి ప్రార్థనకు వస్తున్నావో, ఎంతకాలం నుండి నీ ఒక మంచి విశ్వాసం అని అనిపించుకుంటున్నావో, కానీ నీ హృదయం దేవుని ఎదుట ఎట్టుంది? మనుషుల ఎదుట నీవు సీనియర్ అయి ఉండొచ్చు, చాలా కాలం నుంచి భక్తి కలిగిన వాడువు, భక్తి కలిగిన దానివై ఉండొచ్చు, ఆ గొప్ప పేరు నువ్వు కలిగి ఉండొచ్చు. నీ హృదయం ఎలా ఉంది దేవుని దగ్గర ఆలోచన చేయి. ఆయన దగ్గర హృదయం బాగలేకపోతే, కొన్ని పాపాలు ఒప్పుకోమని చెప్పినప్పుడు ఒప్పుకుంటూ ఉంటారు. ప్రభు ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా ప్రార్థన చేయమని అంటాడు. మధ్యలో బ్రేక్ అయిపోతుంది, సడన్గా ఆగిపోతుంది. అప్పుడు ప్రభువా ఏంటి ప్రభువా ఇలా ఆగిపోయింది కదా, ఏం చేయాలంటే ఏడు నుంచి మళ్ళీ మొదలు పెట్టుకొని చెయ్యాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏమంటారు తెలుసా? మేము జూనియర్లు అయిపోతున్నాంగా, సీనియారిటీ లేకుండా జూనియర్లు అయిపోతున్నాంగా, ఇప్పుడు వచ్చిన వాళ్ళతో సమానంగా అయిపోతున్నాంగా, మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళతో సమానమా? మా అనుభవం ఎంత లోతైంది, మా అనుభవం ఎంత గొప్పది, ఎంత కాలం నుండి మేము మారు మనసు పొంది ఉన్నాళ్ళం. అందుకే చాలామంది పరిపూర్ణ స్థితి లేకుండా ముందు బాప్తీసాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకొక సంఘానికి వచ్చిన తర్వాత పరిపూర్ణ స్థితిలోనికి మార్పు చెందుతూ ఉన్న తర్వాత, మీరు పరిపూర్ణ హృదయంతో మార్పు చెందిన తర్వాత ఇప్పుడు పరిపూర్ణంగా బాప్తీసం తీసుకొని సిద్ధపడినట్టే మేము జూనియర్లం అయిపోతాం కదా అంటారు. చాలామంది విన్నా నేను. మనం ఏం చేయలేం, అలాంటి విషయాల్లో మనం ఏం చేయలేం. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు పరలోకములో కావాల్సినవన్నీ నువ్వు ఇక్కడుండి సంపాదించుకోవాలి. ఇక్కడే ఉండి సంపాదించుకోవాలి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో ఏమని వ్రాయబడుతూ ఉంది, ప్రకటన గ్రంథంలో ఏమేమి ఉన్నాయి మనం చూస్తూ ఉంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు కను దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని. కొనే అంత ప్రార్థనా అనుభవం నీకుందా? దేవుని కాడ కాటుకు కొనుక్కోవడానికి. ఈ లోక సంబంధమైన కాటుక అయితే ఎంత అవుతుంది? 100 రూపాయలు వచ్చేస్తుంది. ఆత్మ సంబంధమైన కాటుక కొనాలంటే ఒకరోజు ప్రార్థన సరిపోతుందా? ఒక పూట ప్రార్థన సరిపోతుందా? ఒకరోజు ఉపవాసం సరిపోతుందా?
ఒకరోజు నీ వాక్య ధ్యానం సరిపోతుందా? ఒకరోజు నీవు దేవుని సన్నిధిలో పరీక్షించుకోవడం సరిపోతుందా? సరిపోద్దా? దేవుడు చెప్పాలి సరిపోయిద్దో సరిపోద్దనని. తూకం వేస్తాడు ఆయన. మన ప్రార్థనని ఆ కాటుకని పెట్టి ఆయన తూకం వేసినప్పుడు మన తేలిపోయింది అనుకోండి, అమ్మమ్మ నీ ప్రార్థనకి కాటుక రాదని చెబుతాడు. నీ ప్రార్థనకి కాటుక రానే రాదు. నీ ప్రార్థనా జీవితానికి కాటుక రాదు. నీ ఆత్మీయ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి సరిపోయినట్లుగా ఈ కాటుక లేదు. ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తారు, నాకు తెల్లని వస్త్రం కావాలి ప్రభువా, నా హృదయము పరిశుద్ధంగా నీతిగా ఉండాలి, ఆ తెల్లని వస్త్రం నాకు కావాలి, నా హృదయానికి కప్పబడేటట్లు కావాలి, అలాంటి వస్త్రం నాకు కావాలి ప్రభువా, అలాంటి పరిశుద్ధత నీతి నాకు దయచేయమంటే దేవుడు దాన్ని కూడా చూస్తాడు. అబ్రహాము జీవితం అంతా నమ్ముతూ ఉంటే ఒక స్టేజ్కి వచ్చినాక దేవుడు ఇంకా ఆ భక్తిని ఆ నీతిని చూసి ఇక ఈ బిడ్డ ప్రక్కకి వెళ్ళడు అని తీర్మానం చేసుకున్నాక ఆ వ్యక్తి గురించి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? ఇది అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే ఇక తప్పిపోడు, అతడు ఇంక తప్పిపోడు. యోబు విషయంలో ప్రభు అంటున్నాడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అటువంటి వాడు ఇంకా భూమి మీద ఎవరు లేరు. అన్ని విషయాల్లో వస్త్రాలు సంపాదించడానికి అర్హత వచ్చింది. తెల్లని వస్త్రము యోబు సంపాదించగలడు, తగిన ధనం అతనికి ఆడ ఉంది. కాటుకు సంపాదించగలడు, తగిన ధనం ఆయన దగ్గర ఉంది. బంగారం సంపాదించగలడు, తగిన ధనం అతని దగ్గర ఉంది. ఈ లోక సంబంధమైన ధనానికి భక్తిని అమ్మటం జరిగితే, ఆత్మ సంబంధమైనవి అమ్మడం జరిగితే కోటీశ్వర్లందరూ కొనుక్కుంటారు. కానీ ఇది ఆత్మీయంగా సంపాదించి కొనుక్కోవడానికి నిరుపేదలకి కూడా దేవుడు అందుబాటులో ఉంచాడు. నిరుపేదలకు కూడా అందుబాటులో ఉంచాడు దేవుడు. ఆయన ధరించుకొనుటకు తెల్లని వస్త్రం కావాలంటున్నాడు, కాటుక కావాలి అంటున్నాడు, అగ్నిలో పుటము వేయబడిన బంగారం కావాలా, దగదగ మెరవాలి కదా. అక్కడ దగదగ మెరవద్దు, ఇక్కడ ఏమి లేవు, మనకు అవసరం లేదు. ఇక్కడ మన మెడలు మెరవాల్సిన అవసరంలా, మన ముఖం మెరవాల్సిన అవసరంలా. అక్కడ కావాలి, ఆ మెరుపుదనం అక్కడ కావాలి. దేవదూతల కంటే సౌందర్యంగా మెరవాలి, భక్తుల కంటే సౌందర్యంగా ఉండాలి, అందరిలో చూడగానే ప్రత్యేకించబడిన వాళ్ళంగా ఉండాలా. అప్పుడే ఆయన మనల్ని గుర్తించేది, ప్రత్యేకించబడిన వాళ్ళముగా. యోబు విషయంలో చూస్తే ఒక్కొక్కటి సంపాదించడానికి తగిన ధనం అతని దగ్గర ఉంది. ఏం ధనం ఉంది? యథార్థత అనే ధనం ఉంది. యథార్థత అనే ధనం ఉంది. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. వీటన్నిటినీ ఇతనికి ఇవ్వడానికి అతడు ముఖ్యంగా నా యందు భయభక్తులు గలవాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఆత్మ సంబంధమైనవి సంపాదించడానికి ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైనది నీకు లేకపోతే నువ్వు ఏడుస్తావు. అసలు నిన్ను మాత్రమే నీవు రక్షించుకోవచ్చు. కానీ ఒకవేళ అలాంటి అవకాశం ఉంది, అగ్నిలో నుండి తీయబడినట్లుగా, కాలిపోతూ ఉన్న మనిషిని లాగి బాగు చేసినట్లుగా అలాంటి అనుభవం అయితే ఉంది. కానీ నీకు బహుమానం అయితే రాదు. అబ్రహాముకు బహుమానం ఇవ్వడానికి నీతి అనేది అబ్రహాము దగ్గర ఉంది. యోబుకు బహుమానం ఇవ్వడానికి యథార్థత ఉంది, న్యాయం అనేది ఉంది, చెడుతనమును విసర్జించిన అనుభవం ఉంది. దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ ఉన్నాడు అబ్రహాం. చక్కగా దేవునికి అనుకూలంగా నడిచాడు, దేవుని దగ్గర నుండి సంపాదించుకున్నాడు. ఆ తరువాత దేవుడు ఇంకా యోబు కదలడు అన్న తర్వాత పరీక్షించడం మొదలుపెట్టాడు, యోబు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అలాంటి స్థితిలోకి నువ్వు వచ్చావా? నీ గురించి దేవుడు నోరు తెరిచి ఒక మాట మాట్లాడగలడా? అలాంటి భక్తి అనుభవం నీలో ఉన్నాయా? నా బిడ్డ ఆత్మ సంబంధంగా ఉన్నాడు,
నాకు నా బిడ్డ ఆత్మ సంబంధంగా ఉంది, ఆ బిడ్డని నీవు చేతైతే లోపరుచుకొని సైతంతో చెప్పగలడా? మరి అలాంటి భక్తి ఉందా? లేకపోతే మనం ఏం చేస్తాం? ఏం చేయగలం? అలాంటి భక్తి లేకపోతే మనం ఏం చేయగలం? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉండాలి. ప్రభువు మనకన్నిటినీ దాచిపెట్టాడు. జయించిన వాళ్ళకి ఇదిగో ఈ బహుమానాలన్నీ వాళ్ళకి దాచిపెట్టాను. ఆత్మ సంబంధంగా జయించిన వాళ్ళకి ఇవన్నీ ఇస్తాను. యథార్థంగా ఉన్న వాళ్ళు ఆ యొక్క ధనాన్ని సమకూర్చుకొని వచ్చారు. వాళ్ళు ఇది కొనుక్కోవడానికి, ఈ తెల్లని వస్త్రం కొనుక్కోవడానికి అర్హులు. ఇచ్చేస్తాడు డబ్బు తీసుకొని. అంటే డబ్బు అంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధతను చూసి ఆయన దానికి తగిన వస్త్రాన్ని ఇస్తాడు. నీతిని చూసి ఆయన తగిన దాన్ని ఇస్తాడు. పరిశుద్ధతను చూసి ఇస్తాడు. ప్రార్థన చేస్తూ అన్నిటినీ ఒప్పుకుంటూ దిద్దుకుంటూ పరిపూర్ణంగా ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, ఎప్పుడు నా జీవితం పరీక్షించుకోవడం. ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉంటుందో మనకేం తెలుసు. కోపం రావచ్చు, వ్యసనం రావచ్చు, గర్వం రావచ్చు. ఇశ్రాయేలుని దేవుడు అంటూ కొవ్వు పట్టింది అన్నట్టు కొవ్వు ఎక్కొచ్చు, మదం ఎక్కొచ్చు, మాట్లాడవచ్చు, ఏమైనా చేయవచ్చు మనం. అందుకని నన్ను నేను పరీక్షించుకుంటా. దేవుని సన్నిధిలో నన్ను నేను ఎలా ఉన్నాను అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఏమనంటే ఒక బకెట్లో ఇసుక ఉంది. ఆ ఇసుకంతా లోడి లాస్ట్ ఉంది, కొంచెం లోడి మొత్తం ఇసుకంతా బయటకు వచ్చేదాకా లోడేసిన తర్వాత కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఏంది ప్రభు రాత్రి వచ్చిన కళ అని అడిగితే ప్రభు అన్నాడు, అన్నిటినీ ఇసుక లాంటి చిన్న నలకల లాంటి తప్పులు కూడా అన్నీ ఒప్పుకున్నావు. ఇప్పుడు నీళ్లు తక్కువని అంటే ప్రార్థన వాక్య ధ్యానము నింపుకోవాలి. ప్రార్థన అనేది వాక్య ధ్యానం అనేది నింపుకోవాలి. ఆ నీళ్లు, ఆ బకెట్ అనేది నీ హృదయం. నీ హృదయంలోనికి ఇప్పుడు నీళ్లు, పరిశుద్ధత, నీతి అనేది, వాక్య ధ్యానం అనేది, ప్రార్థన అనేది పెరగాల. ఆ రోజు నుంచి పెంచుకున్న తర్వాత ప్రభు అంటున్నాడు, నిన్ను పరిశుద్ధత, నీతి అనే దానితో ముద్రిస్తాను. నువ్వు తప్పిపోకుండా, నువ్వు బలహీనమైపోకుండా, నీకు చెడు తలంపులు రాకుండా, చెడ్డ ఆలోచనలు రాకుండా, గర్వము రాకుండా, నా నుండి దూరం అయిపోకుండా నిన్ను ముద్రిస్తాను నేను. ఒకరోజు దేవదూత వచ్చి మొత్తానికి కళ్ళలో ఒకసారి, మళ్ళీ దర్శనంలో ఒకసారి, ప్రార్థనలో కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి తెల్లని వస్త్రము శరీరం మొత్తం, అంటే ఆ కనబడే ఆత్మదేహానికి అంతటికి చుట్టిన తర్వాత దాని మీద అక్షరాలు చదివాను నేను, పరిశుద్ధత, నీతి, పరిశుద్ధత, నీతి, పరిశుద్ధత, నీతి, పరిశుద్ధత, నీతి. పరలోకంలో మనం వెళ్ళినప్పుడు పరలోకంలో ఎలా ఉండబోతున్నామో, పరలోకంలో ఏమి సంపాదించామో, బ్రతికున్నప్పుడు ఇప్పుడే వస్తుంది మన కళల్లో, ఇప్పుడే తెలిసిపోతుంది మన పౌరస్థితి ఎంతో. మన పౌరస్థితి పరలోకంలో ఎలా కనబడబోతుందో ఇప్పుడే మనం ఎరగవచ్చు. ఒకరోజు నేను కళ్ళలోనే చాలా హారాలు వేసుకొని ఉన్నా. ఏంది ప్రభు, నాకు అసలు ఎట్లాంటి పిచ్చి ఆలోచన కూడా లేదు. చక్కగా మెరిసే వేసుకొని ఉన్నానేంది. ఒకవేళ అలాంటి ఆశ ఏమన్నా వస్తుందా, రాబోతుందని చూపిస్తున్నామంటే ప్రభు అన్నాడు, పరలోకంలో నువ్వు సంపాదించింది అది, పరలోక రాజ్యంలో నీకున్న గొప్పతనం అది, పరలోక రాజ్యంలో నీకున్న అందం అది, పరలోక రాజ్యంలో నువ్వు సంపాదించుకున్న సౌందర్యం అది. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. అలా సంపాదించుకున్న తర్వాత కొన్ని ఆత్మలను రక్షించడం అనేది మనము చేస్తాం. ఆత్మలు రక్షించడం. మనం బాగలేకపోతే అసలు నువ్వు చెప్పినా కానీ ఎవ్వడే అండవు. నువ్వు చెప్పాను అనుకుంటావు, భ్రమపడతావు, ఎంత సేవ చేశాను అనుకుంటావు. కానీ నీ వాక్యం ద్వారా నువ్వు ఆత్మ సంబంధిగా లేకపోతే, ఆత్మతో నింపబడకపోతే, నువ్వు ఎంత బోధ చేసినా ఒక్కడు కూడా మారినట్టు నటిస్తారు. నీలాగనే మారినట్టు నటిస్తారు. ఎవడు మారడం అసలు మారే ఆలోచన కూడా చేయరు. పరిపూర్ణ స్థితిలోనికి వచ్చినాక మనం అనేక ఆత్మలను పట్టుకోవాలని ప్రయాసపడతాం. ఆత్మల్ని పట్టుకోవాలని ప్రయాసపడతాం. మనల్ని మనము నింపుకున్న తర్వాత,
బుద్ధిగల కన్యకల్లాగా మనకు అవసరమైనవన్నీ మనము సంపాదించిన తర్వాత ఇతరుల కొరకు మనం ప్రయాసపడాలి. మనకు లేకుండా కాదు. కొంచెం భోజనం వండుకొని ఆ భోజనం ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చారని వాళ్ళకి పెట్టేస్తే నువ్వేం తింటావు? నువ్వు తినాలి కదా. నువ్వు బతకాలంటే నువ్వు తినాలి ముందు. నువ్వు తినకుండా నువ్వు బ్రతకకుండా పక్కన వాళ్ళకి గొప్పతనం కోసం పెడితే నువ్వు జబ్బుల పాలైపోతావు. దేవుని సన్నిధిలో మనల్ని మనము సంపూర్ణంగా దిద్దుకున్న తర్వాత మనము జ్ఞానవంతులముగాను, బుద్ధిమంతులముగాను, నీతిమంతులముగాను, పరిశుద్ధులముగాను పిలువబడతాం. దేవుని చేత పిలువబడతాం. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, అసలు లోతైన అనుభవమే నేను ఆలోచించలేకపోతున్నా, గ్రహించలేకపోతున్నా, అర్థం కావడం లేదు. దయతో నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయి. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, మీకు కోట్ల కొలది వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, బుద్ధిమంతులుగా మీ బిడ్డలందరూ మార్పు చెందడానికి, నీతిమంతులుగా మార్పు చెందడానికి, యథార్థవంతులుగా మార్పు చెందడానికి, మీ రాజ్యములు సూర్యుని వలె ప్రకాశించడానికి, తేజరిల్లడానికి మీ కృప దయచేయి. ఏ విషయాలలో బలహీనులైపోతున్నారో, ఏ విషయాల్లో ప్రభు సాతాను లోపరుచుకుంటుందో అవన్నీ గ్రహించి నాయన జయించుకోవడానికి శక్తినివ్వండి. మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. ప్రార్థనాత్మతో నింపండి. శోధనల మీద జయం ఇవ్వండి. దురాత్మ క్రియలన్నిటినీ ఎదిరించి జయించగలిగిన శక్తినివ్వండి ప్రభువా. మీకే కోట్ల కొలది వందనాలు. ఈ వాక్యమునకు ముద్ర వేయండి ప్రభువా. బిడ్డల హృదయంలో ఈ వాక్యము జ్ఞాపకములో ఉండినట్లు పనిచేయనట్లు కృపనివ్వండి. ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డను మలచండి ప్రభువా. మీకే అప్పగించుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వండి. వివాహాలు కాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేసి మీ చిత్తానుసారంగా నడవడం నేర్పించమని మీకు అప్పగించుకుంటాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, ఓజిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.